సో హాయ్ గైస్ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు స్నాప్‌చాట్ ఎలా వాడాలి అని అయితే చెప్తాను. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఫ్రెండ్స్ ఇంతకుముందైతే నేనైతే వీడియో పెట్టడం జరిగింది. సో వీడియోస్ పెడుతున్నప్పుడు నాకైతే ఇండియా వాళ్ళైతే 9.6 మెంబర్సే చూసారు. మిగతా 90% మాత్రం అందరూ వేరే కంట్రీస్ వాళ్ళు చూసారు. సో అండ్ ఇంకా ఇంకోటేంటంటే మన తెలుగులో అయితే వీడియో పెట్టాను కాబట్టి తెలుగులో అందరూ హౌ టు యూజ్ స్నాప్‌చాట్, హౌ టు యూజ్ స్నాప్‌చాట్, స్నాప్‌చాట్ ఎలా వాడాలంటున్నారు గానీ స్నాప్‌చాట్ ట్రిక్స్ అవన్నీ అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫుల్ డీటెయిల్‌గా అయితే మొత్తం స్నాప్‌చాట్ ఎలా వాడాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఎలా సైన్ అప్ కావాలి, ఎలా వాడాలి మొత్తం చెప్తాను. సో ఫ్రెండ్స్ మీరైతే మొత్తం యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాక ఇన్‌స్టాల్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే మీరు స్నాప్‌చాట్ యాప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ నేనైతే ఇన్‌స్టాల్ చేసి ఫుల్ వాడాననమాట 2, 3 ఇయర్స్. సో మీకోసం ఇప్పుడు అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్ళీ ఓపెన్ చేశాను. అండ్ దీనిలో మీరైతే స్నాప్స్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ స్నాప్స్ అంటే మీరు చేసే యాక్టివిటీ స్విమ్మింగ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి అవన్నీ అయితే మీరు స్నాప్ తీసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ దీంట్లో మీరు చాట్ అని ఉంటుంది. సో చాట్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్‌తో. నెక్స్ట్ హ్యావ్ ఫన్ అంటే మీరు రకరకాలుగా ఫోటోస్ దిగి మీ ఫ్రెండ్స్ అందరికీ స్నాప్ పెట్టొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే డిస్కవర్ అంటే మీకు స్టోరీస్ అయినా కానివ్వండి, కొత్తగా ప్రపంచంలో ఏం జరుగుతుంది సో అవన్నీ తెలుసుకోవచ్చు అనమాట స్నాప్‌చాట్ నుంచి. అండ్ ఇందులో గేమ్స్ ఆడుకోవచ్చు మీ ఫ్రెండ్స్‌తో. గేమ్స్ ఆడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అని వాళ్ళు ఏం చేస్తున్నారు అని మొత్తం మీరైతే తెలుసుకోవచ్చు అనమాట ఎక్స్‌ప్లోర్‌లో. అంటే మీకు మ్యాప్ అనేది ఉంటది. ఆ మ్యాప్‌లో అయితే మీ ఫ్రెండ్స్ అందరూ ఏమేం చేస్తున్నారు అవన్నీ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ స్నాప్‌చాట్ అనేది కొంచెం వెరైటీగా ఉంటుంది. చూస్తే మాత్రం అదిరిపోతది. సో నేనైతే డౌన్‌లోడ్ చేస్తున్నాను. సో డౌన్‌లోడ్ అయితే అయిపోతుంది. అండ్ యాప్ అయితే ఇన్‌స్టాల్ అవుతుంది స్నాప్‌చాట్. అండ్ ఇక మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ దీని రేటింగ్ అయితే 4.4 రేటింగ్ అయితే ఉంది. అండ్ యాప్ అయితే ఇప్పుడైతే టాప్ సోషల్ మీడియా యాప్ అనమాట. సో సోషల్ మీడియాలో టాప్ అనమాట స్నాప్‌చాట్ అనేది. మనం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఎలా వాడతారో మనోళ్ళు అలానే స్నాప్‌చాట్ మొత్తం వరల్డ్ అంతా వాడతారు. సో మన ఇండియాలో కూడా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. సో స్నాప్‌చాట్ అయితే డౌన్‌లోడ్ అయిపోయింది, ఇన్‌స్టాల్ అయిపోయింది. నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఓపెన్ చేశాక మీరు ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా లోగో అయితే పడుతుంది. ఇలా యెల్లో కలర్‌గా ఇట్లా గోస్ట్ సింబల్ అయితే పడుతది. ముందుగా స్నాప్‌చాట్ అంటే ఏంది? స్నాప్‌చాట్ అంటే ఫ్రెండ్స్ స్నాప్స్‌తో చాట్ చేయడం. అంటే ఫోటోస్‌తో స్టార్ట్ చేయడం. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ లాగిన్ ఆర్ సైన్ అప్ ఉంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసేవాళ్ళు ఉంటే సైన్ అప్ చెప్తాను ఫస్ట్. సో సైన్ అప్ ఎవరైతే మీరు అకౌంట్ లేదో వాళ్ళైతే సైన్ అప్ చేసుకోండి. ఒకవేళ సైన్ అప్ చేసేసాక నేనైతే సైన్ అప్ చేసి ఆల్రెడీ అకౌంట్ ఉంది స్కిప్ చేయండి. ఇక్కడైతే కంటిన్యూ అడుగుతది. సో గెట్ స్టార్టెడ్ అని అడుగుతది. సో యాప్ అయితే పర్మిషన్స్ అడుగుతది. అన్ని ఎలో ఇచ్చేసేయండి. ఎందుకంటే స్నాప్‌చాట్ అయితే సెక్యూర్డ్ యాప్ కాబట్టి మీరైతే ఎలో ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడైతే ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. సో నేనైతే ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే మన సుహాస్ టెక్ కదా మన ఛానల్ పేరైతే ఇస్తున్నాను నేనైతే. బికాజ్ నాకు వేరే అకౌంట్‌లో నాకు వేరే స్నాప్‌చాట్ ఉందిలేండి. అండ్ మీ బర్త్‌డే అయితే ఇయ్యండి. సో మీ బర్త్‌డే డీటెయిల్స్ అయితే అడుగుతది. మీ బర్త్‌డే ఎప్పుడు? మీ బర్త్‌డే డేట్ అయితే ఇచ్చేసాక మీరు మీ ఇయర్ అయితే ఇచ్చేయండి. ఇచ్చాక మీకైతే కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేస్తే ఇక్కడ మీకైతే యూజర్ నేమ్ అడుగుతది. సో నేను యూజర్ నేమ్ అయితే సుహాస్ టెక్ కాబట్టి అది ఎక్కడ లేదు యూనిక్ నేమ్ కాబట్టి నేనైతే సుహాస్ టెక్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే కంటిన్యూ కొట్టేస్తే ఆల్రెడీ అవైలబుల్ అంట. సో పాస్వర్డ్ అడుగుతది. సో పాస్వర్డ్ కూడా మీరైతే కొత్తది క్రియేట్ చేయండి ఫ్రెండ్స్. సో పాస్వర్డ్ క్రియేట్ చేసేయండి కొత్తది. నేనైతే సుహాస్ టెక్ అని అయితే పాస్వర్డ్ అయితే ఇస్తున్నాను. సో ఇచ్చేసాకైతే మీరైతే లాగిన్ చేసేయండి. అండ్ ఫ్రెండ్స్ మీరైతే మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతది. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ అయితే మీరైతే ఇచ్చేయండి. ఇక్కడ అన్నీ అయితే ఎలో కొట్టేసేయండి. అండ్ మన కంట్రీ ఇండియన్ కాబట్టి ఇండియన్ కొట్టండి. ఆర్ ఎల్స్ మన కంట్రీ కోడ్ +91 కాబట్టి 91 అనేది ఇచ్చేసి మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసాక ఓటీపీ అడుగుతది. సో ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్‌కి వస్తది కదా! ఆ మొబైల్ నెంబర్‌కి వచ్చినాక మీరైతే ఓటీపీ కూడా ఇచ్చేయండి. ఓటీపీ ఇచ్చేసాక మీరైతే ఫైండ్ యువర్ ఫ్రెండ్స్ అంటది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్నాప్‌చాట్‌లో ఉంటే మీరైతే కంటిన్యూ కొట్టేస్తే వాళ్ళందరిని అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇలా ఫ్రెండ్స్ వచ్చినట్టు మీరైతే యాడ్ చేసుకోవచ్చు. మీ ఎప్పుడైతే మీ కాంటాక్ట్ అనేది మీరు యాడ్ చేసుకుంటే. అండ్ మీరైతే కెమెరా అన్నీ ఎలో కొట్టేసేయండి. ఎవలో కొట్టేస్తే మీ కెమెరా అనేది ఓపెన్ అవుతది. సో అన్నీ ఎలా కొట్టేయండి. సో ఇప్పుడైతే మనకి స్నాప్‌చాట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయింది. ఏం కనిపించింది? కెమెరా కనిపిస్తుంది తప్ప ఏం కనిపియట్లేదు అనుకుంటున్నారు. సో అదేం లేదు ఫ్రెండ్స్. కెమెరా కాదు ఇది స్నాప్‌చాటే. మీకు నార్మల్‌గా అయితే కెమెరా ఉంటదనమాట. సో ఇలా అయితే మీకు కొత్త అకౌంట్ కాబట్టి మనకైతే ఫ్రెండ్స్ ఎవరు లేరు. సో ఇదనమాట అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇదే విధంగా సైన్ అప్ అయితే అయిపోవాలి. నెక్స్ట్ ఒకవేళ మీరు సైన్ అప్ కాకుండా లాగిన్ చేసుకుంటా అంటే ఈ విధంగా చేయండి. సో లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీకైతే నా ఈమెయిల్ అయితే నాదైతే నేమ్ అయితే saisuhas00 అని ఉంటది. సో నేనైతే ఇచ్చేస్తున్నాను. నా పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తున్నాను. సో లాగిన్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. లాగిన్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మీకైతే నా పింక్ కలర్ వాల్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉంది. సో స్నాప్‌చాట్ అనేది అయితే ఓపెన్ అయిపోయింది. సో ఓపెన్ అయిపోతే ఫ్రెండ్స్ ఇదనమాట మన స్నాప్‌చాట్. ఇక్కడ చూసుకుంటే మనకైతే మెయిల్ కూడా వచ్చింది. అది పక్కకు పెట్టేయండి. అండ్ ఇక్కడ వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనమాట. నా ఫ్రెండ్స్ ఉన్నారు.
అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే మొత్తం కెమెరా ఉంది. అండ్ ఇక్కడ పక్కకు చూసుకుంటే ఇది మన స్టోరీస్ అండ్ మన ఫ్రెండ్స్ ఎవరైతే స్టోరీస్ పెట్టారో అండ్ మొత్తం మన వరల్డ్‌లో ఏం జరుగుతుందని తెలుసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే స్నాప్స్ అనమాట ఫ్రెండ్స్, ఈ విధంగా స్నాప్స్ అయితే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం స్నాప్స్ అంటే మా ఫ్రెండ్స్ అందరూ వీళ్ళందరూ స్నాప్స్ పెట్టినయి లోడ్ అవుతున్నాయన్నమాట. నేను ఎవరి స్నాప్స్ అయితే చూడలేదన్నమాట రీసెంట్‌గా. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఫ్రెండ్ శివ సాయి అని ఉన్నాడు. అతను పెట్టిన స్నాప్స్ అనమాట ఇవి. సో గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అనే స్నాప్స్ పెడతారనమాట. నార్మల్ స్నాప్‌చాట్‌లో ఇలానే పెట్టుకుంటారు స్నాప్స్. సో ఏంటంటే మనం దీంట్లో అయితే చాటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా హాయ్ అని పెడితే చాటింగ్ చేసుకోవచ్చు. అంటే ఐ మీన్ మెసేజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మెసేజ్ కూడా మీకు ఎలా అంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు మెసేజ్ పెట్టాక కొంచెంసేపు అయ్యాక మళ్ళీ ఓపెన్ చేస్తే మెసేజ్ అనేది ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయి. అంటే అనోనిమస్‌గా ఇంకొగ్నిటో మోడ్‌లో మెసేజ్ పెట్టినట్టు పెట్టొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఈ విధంగా మీరైతే దీంట్లో మీరు వాళ్ళ స్టోరీస్ అన్నీ ఏవైనా గానియండి, వరల్డ్‌లో ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ అయితే మీరు దీంట్లో చూడొచ్చు అనమాట. అండ్ అంటే కొన్ని కొన్ని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు కదా! వాళ్ళవి అది ట్రెండింగ్‌లో ఉన్నవి అవి చూడొచ్చు. అండ్ ఇక్కడ ఉంటే స్టోరీస్ ఉన్నాయి కదా! ఆ స్టోరీస్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మన ఫ్రెండ్స్ ఎవరన్నా రికమెండెడ్ లిస్ట్ ఉంటది కదా! సో దాంట్లో వాళ్ళవి అన్నీ చూడొచ్చనమాట దీంట్లో ఈ ఫ్రెండ్స్ లిస్ట్‌లో. అండ్ ఫ్రెండ్స్, ఇదైతే మీరు పక్కకు పెట్టేసి నార్మల్‌గా మీరు ఎక్కువ మనం ఎలా యూజ్ చేస్తాం స్నాప్‌చాట్ అని అయితే మీరు అనుకోవచ్చు. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫ్రెండ్స్ ఉన్నారు కదా! యాడ్ ఫ్రెండ్స్ అని. సో ఈ విధంగా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. ఈ ఫ్రెండ్స్ అందరిని యాడ్ చేసుకోవచ్చు. అండ్ యాడ్ చేసుకున్నాక మీకైతే ఇలా మీకు ఇవన్నీ ఇస్తాడు. ఐ మీన్ సెట్టింగ్స్ ఉంటాయి. అండ్ సెట్టింగ్స్ అంటే ఫీచర్స్ అండ్ స్నాప్స్ అయితే మీరు ఇప్పటివరకు స్నాప్స్ ఏమేమి స్నాప్ తీసుకున్నారో ఆ స్నాప్స్ అనేవి కూడా మీరైతే లోడ్ చేసుకోవచ్చు. నేనైతే చూపిస్తాను. నేనైతే ఇవన్నీ స్నాప్స్ అయితే తీసుకున్నాననమాట. సో నేను స్నాప్స్ అంటే ఫోటోస్. అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఫోటోస్ దిగి మీరైతే నేను స్నాప్స్‌లో సేవ్ చేసుకోవచ్చు అనమాట. నేను చేసుకున్న స్నాప్స్ అనమాట ఇవన్నీ. సో నాకు ఎప్పుడు పడితే అప్పుడు నేను నా మూడ్ బట్టి నేనైతే స్నాప్స్ పెట్టుకుంటా ఉంటాననమాట. సో అలానే నార్మల్‌గా యూజ్ చేస్తారు స్నాప్‌చాట్ అనేది. మీరు అనుకోవచ్చు ఇదేందిరా స్వామి ఫోటోలు పెట్టడం అంటే, అంతే ఫ్రెండ్స్, స్నాప్‌చాట్ ట్రెండే అది. ఇలానే పెడతారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం మనం మొత్తం 2 ఫింగర్స్‌తో కిందకన్నామనుకోండి స్క్రీన్‌ని, మనకైతే మ్యాప్ అనేది ఓపెన్ అవుతది. సో ఈ మ్యాప్‌లో ఏందంటే మన ఫ్రెండ్స్ అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళేం చేస్తున్నారు అంతా కనపడుతదనమాట. సో నేనైతే ఇప్పుడు లొకేషన్ సర్వీస్ అయితే ఆన్ చేసి మీకైతే చూపిస్తాను చూడండి. సో ఇదైతే మన వరల్డ్ మ్యాప్, దానిలో ఇండియా. సో దానిలో మన తెలంగాణలో చూస్తున్నారు మీరు. సో దీనిలో ఇండియాలో చూడండి మన తెలంగాణలో మన ఫ్రెండ్స్ అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళంతా అయితే మనకైతే కనపడతారు. సో ఫ్రెండ్స్, వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ లొకేషన్‌తో పాటు కనిపిస్తది. అంటే మీరు మన గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదా! దాంట్లో కూడా మీరు కనిపెట్టలేరనమాట మన ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో. సో స్నాప్‌చాట్‌లో మాత్రం ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. అంటే నేనేం చేస్తానంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా బయటికెళ్తే వాళ్ళు ఎక్కడున్నారు ఏందని స్నాప్‌చాట్ నుంచి కనుక్కుంటాను. సో నా ఎక్స్‌పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా అయితే స్నాప్‌చాట్ అనేది వాడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. అండ్ మెయిన్ థీమ్ ఏంటంటే మీరు స్నాప్ తీసుకోవడం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇతను ఉన్నాడు. సో వీళ్ళతో గేమ్ కూడా ఆడుకోవచ్చు మనం. సో గేమ్స్ ఆడుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గేమ్ సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. సో అది ప్లే చేస్తే చూపిస్తాను మీకు ప్లే చేసి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే గేమ్ అయితే ఉందన్నమాట. సో ఈ గేమ్ చూసుకుంటే మన ఫ్రెండ్స్‌తో ఆడుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను ఇక్కడ. నా నా ఈ స్నేక్ అనమాట ఇది. సో ఈ స్నేక్ లాగా ఉంది కదా! ఇది నాదనమాట. ఇంకా వీళ్ళందరూ వేరే స్నాప్‌చాట్ యూజర్స్. సో వీళ్ళతో ఆడుకోవచ్చు. సో ఈ విధంగా మనమైతే స్నాప్‌చాట్‌లో గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ ఇంకోటేంటంటే ఫ్రెండ్స్, దీనిలో మీరు మన ప్రొఫైల్ పిక్ ఉంది కదా! దీన్ని అయితే మనం బిట్‌మోజి అంటారనమాట. సో బిట్‌మోజి అంటే ఏంటంటే సేమ్ మన ఫోటో, మన ఫేస్ లాగానే మనకు ఫోటో క్రియేట్ అవుతది. ఒక క్యారెక్టర్ అనేది క్రియేట్ అవుతదనమాట. సో ఆ క్యారెక్టర్ ఏందంటే మనల్ని చెప్తది. మన సుహాస్ అన్నట్టు ఈ క్యారెక్టర్ మనల్ని డిసైడ్ చేస్తది. సో ఇదనమాట బిట్‌మోజి. సో నా బిట్‌మోజి అండ్ మన ఐడీ, మన స్నాప్‌చాట్ యూజర్ ఐడీ కూడా ఇదే. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి దీంట్లో స్నాప్‌చాట్‌లో మీరు తెలుసుకోవాల్సిందేందంటే, మనం తెలుసుకోవాల్సిందేంటంటే స్నాప్స్ ఉంటది కదా! సో స్నాప్‌చాట్ అంటే స్నాప్స్ కోసం. సో స్నాప్స్ అంటే ఏంటంటే మనం చేసే పనులు గానియండి, మన ఫోటోస్ గానియండి, అవన్నీ మనం తీసుకొని మన ఫ్రెండ్స్‌తో అయితే షేర్ చేసుకోవచ్చు. గ్యాలరీలో అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోటో ఉంది. సో నేనైతే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్టర్స్ అంటే పెట్టుకోవచ్చు. సో స్నాప్‌చాట్‌లో ఫిల్టర్స్ చాలా ఉంటాయన్నమాట. సో ఈ ఫిల్టర్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్‌గా మార్చుకొని మనమైతే సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కైతే స్నాప్ పెట్టొచ్చు. అంటే మనం నార్మల్‌గా ఫేస్‌బుక్, వాట్సాప్‌లో మనం మెసేజ్‌లు పెడతాం కదా! సో ఆ మెసేజ్‌లు పెట్టే బదులు దీంట్లో మనం మెసేజ్ గాకుండా స్నాప్స్ పెట్టుకుంటాం. ఫోటోస్ పెట్టుకొని మనం చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నావు అంటే తింటున్నా అంటాం కదా! సో దీంట్లో తింటూ ఫోటోనైతే పెట్టేయొచ్చు. ఏం చేస్తున్నావు అంటే నేను వాకింగ్‌కెళ్తున్నా అంటే వాకింగ్‌కెళ్ళేటప్పుడు మనం ఆ ఫోటో తీసి పెట్టేయొచ్చనమాట. ఆ విధంగా స్నాప్‌చాట్ అయితే వాడతారనమాట. అండ్ ఇక్కడ ఫిల్టర్స్ చూడండి, కొత్త కొత్తగా చాలా ఫిల్టర్స్ అయితే ఉంటాయి. ఇలా ఫ్రేమ్ లాగా అలా ఇలా. అండ్ యాక్టివిటీస్ మనం చేసే యాక్టివిటీస్ కూడా మనం స్నాప్ రూపంలో మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయొచ్చు. ఇలా ఒక క్లిక్ పెట్టేసి ఆ క్లిక్‌ని కొట్టేసి ఎవరెవరికి పంపాలి స్నాప్ అని అడుగుతది. సో ఎవరెవరికి మీరు స్నాప్ అయితే పెడదాం అనుకున్నారో వాళ్ళందరికీ సెలెక్ట్ చేసేసుకొని టిక్స్ పెట్టేసుకొని
ఇలా ఒక్కొక్కరికి టిక్స్ పెట్టి సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ సెండ్ కొట్టేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళనేది మన స్నాప్ ఇంతకుముందు మా ఫ్రెండ్ ఎలా అయితే చూసానో అలా చూస్తారు. ఇలా మీకు ఎన్నో ఫిల్టర్స్ ఉంటాయన్నమాట. సో ఈ ఫిల్టర్స్ అన్నిటిని యూజ్ చేసుకొని మీరైతే స్నాప్‌ని అయితే తీసుకొని మన ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకోవడం. అంతే ఫ్రెండ్స్, స్నాప్ అంటే ఇలానే వాడతారు. దీనిలో కొత్తగా అదేముండదు. అండ్ మనకేందంటే మన ఫ్రెండ్స్ రోజు నేను అతనికి పంపి, అతను నాకు పంపి, నేను అతనికి పంపి, అతను నాకు అతనికి పంపి, ఎన్ని డేస్ అయితే మనం యూజ్ చేస్తామో దాన్ని మనం స్ట్రీక్స్ అంటారనమాట. సో స్ట్రీక్స్ అంటే ఎలా ఉంటదంటే ఇలా మంట సింబల్‌లాగా ఉంటది. సో దాన్ని స్ట్రీక్ అంటారనమాట. స్ట్రీక్స్ మెయింటైన్ చేయడం అంటే డైలీ స్నాప్స్ పంపియడం, దాన్ని డైలీ అది స్నాప్‌లు మెయింటైన్ చేయడం, దాన్ని స్ట్రీక్స్ అంటారు ఫ్రెండ్స్. అంతే. అండ్ ఇదనమాట ఫ్రెండ్స్ మన స్నాప్‌చాట్ ఎలా ఏంటని. అండ్ ఇంకోటైతే చెప్తాను ఫ్రెండ్స్. అదైతే మన ఫ్రెండ్స్ ఉంటారు కదా! మన ఫ్రెండ్స్‌కి స్నాప్స్ పెట్టాలంటే వాళ్ళు చాట్ ఓపెన్ చేయాలి. ఇలా ఒక స్నాప్ దిగాలి ఏదో ఒకలాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్నాప్ దిగుతున్నాను కదా! సో ఇలా ఒక స్నాప్ అయితే క్లిక్ చేసి దీన్ని దిగి ఇలా ఒకటి ఏదో ఒక ఫిల్టర్ సెలెక్ట్ చేసుకొని దిగుతున్నాను. సో ఈ విధంగా ఒక ఫిల్టర్‌తో దిగేసి ఆ ఫ్రెండ్‌కి షేర్ చేసేస్తే ఫ్రెండ్‌కి సెండ్ చేస్తే ఫ్రెండ్‌కి వెళ్ళిపోతదనమాట. సో ఈ విధంగా మనం అయితే స్నాప్స్ పంపించుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి స్టిక్కర్స్ ఉంటాయి. చాలా స్టిక్కర్స్ ఉంటాయి. బిట్‌మోజి అని ఉంటదనమాట. ఇదైతే మీరు బిట్‌మోజి అనే యాప్‌లో మీరైతే స్టిక్కర్ క్రియేట్ చేసుకోవాలి. సో బిట్‌మోజి క్రియేట్ చేసుకున్నాక మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ గుడ్ నైట్ అని పెట్టాను చూడండి ఇంతకుముందు ఇప్పుడు. సో గుడ్ నైట్ అంటే ఇప్పుడు అతను పడుకున్నాడు, నేనైతే గుడ్ నైట్ చెప్తున్నాను. సో ఆ విధంగా అయితే మనమైతే చాలా స్టిక్కర్స్ ఉంటాయి. అంటే గుడ్ నైట్ అని చెప్పడము అండ్ ఇంకా మనం ఆడుకున్నట్టు. సో ఇక్కడ ఇంకా చూసుకుంటే చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ. హే బుడ్డీ అన్నట్టు. సో ఈ విధంగా హౌ ఇట్స్ గోయింగ్ అని. సో ఈ విధంగా మనం మన ఫ్రెండ్స్‌కి డైరెక్ట్‌గా వాళ్ళకి నిజంగానే చెప్పినట్టుగా అనిపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఒక పోస్ట్ బాక్స్‌లో నుంచి అతనికి హాయ్ అని చెప్పినట్టుంది కదా! సో ఆ విధంగా అన్నమాట. అలా మీరు మీ ఫ్రెండ్స్‌కైతే స్నాప్స్ పంపియొచ్చు అండ్ స్టిక్కర్స్ పంపియొచ్చు. ఈ విధంగా స్నాప్‌చాట్ అయితే మెయింటైన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఫ్రెండ్స్ వీడియో. సో ఇంతే ఫ్రెండ్స్, స్నాప్‌చాట్ అంటే పెద్దగా ఏం లేదు. సో ఇది ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే లైక్ చేయండి. థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. సుహాస్ టెక్.